అది మాకు 2 ఎంపీ ఇవ్వండి, లేదా ఒక ఎంపీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి ప్లస్ 10 ఎమ్మెల్యే అడిగారు అనుకోండి, ఓ 3 4 కాంగ్రెస్ పార్టీకి ఇచ్చింది అనుకోండి తెలుగుదేశం పార్టీ, అందులో ఎవడు కూడా పోటీ చేయొచ్చు కదా. మీరు చెప్పిన 2 కోణాలతో పాటు ఇంకా సింగిల్ గా నేను పార్టీ పెట్టి ఏం చేయలేను, ఎవరితో కలవాల్సింది అనే క్లారిటీ కూడా షర్మిలకి వచ్చింది. అది ఎప్పుడూ అయిపోయింది. అది మొన్న తెలంగాణ ఎలక్షన్ అంటే తెలంగాణలో సాధ్యం కాలేదేమో, ఏపీలో ట్రైల్ చేయొచ్చేమో అని అనుకోవచ్చు. ఈ చూస్తా ఉంటే ఈ గిఫ్ట్లు వీళ్ళతో మాట్లాడలేను చూస్తా అమ్మాయి అంత అమాయకురాలు కాదు, యాటిట్యూడ్ లో అగ్రెసివ్నెస్ ఉంది కానీ అవగాహన ఉంది. అవగాహన ఉంటే అక్కడ పార్టీ పెట్టి అంత ఎందుకు లాస్ అవుతారు? ముందు పార్టీ పెట్టినప్పుడు కూడా ఖచ్చితంగా గెలవగలం అన్నటువంటి నమ్మకంతో పెట్టింది. ఆ నమ్మకం అంటే అవగాహన లేనట్టే కదా. కాదు అవగాహన ఉంది, అవగాహన పరంగా. కాకపోతే ఏంటంటే సోర్సెస్ మిగతా యాడ్ కావాలి. ఆమె ఎక్స్పెక్ట్ చేసింది ఆ డబ్బులు, అలా డబ్బు ఉంటే ఆవిడ క్రియాశీల పాత్ర పోషించి ఉండేది. మొన్న ఆ డబ్బుల కోసం డీకే శివకుమార్ దగ్గరికి వెళ్తే ఆ డీకే శివకుమార్ కాస్త కాంగ్రెస్ వైపుకి మళ్ళించేసేసి ఆవిడకి స్కోప్ లేకుండా చేసాడు. ఇంకొక ఆల్టర్నేటివ్ ప్లాట్ఫామ్ లేకుండా పోయింది. పైసలు ఉండుంటే గనక ఖచ్చితంగా మొన్న తెలంగాణ ఎన్నికల్లో తృతీయ ప్రత్యామ్నాయంగా భారతీయ జనతా పార్టీకి టఫ్ ఫైట్ ఇచ్చి ఉండేది. అంటే ఆమె వేసే అడుగులు కూడా చూస్తుంటే అవగాహన లోపం ఎక్కడైనా కనిపిస్తుందేమో అనేది నా అభిప్రాయం. అది తెలంగాణలో ఒక డైలాగ్ ఉందండి, నవ్వుకున్నా నేను కూడా. ఎవరో బాగా వీళ్ళ కుటుంబంతో క్లోజ్గా ఉన్న మనిషి, వైఎస్ అనే పేరు ఉన్నటువంటి వాళ్ళకి ఏం చెప్పాక రాబాసు, నాకు చెప్పకూడదు, మనం ఎవరి కాళ్ళే తోపులు, వాళ్ళు ఏమనుకుంటే అది అనాలా, వాళ్ళకి అది కొండకి నిచ్చినేస్తామన్నా కుదురుది సార్ అని చెప్పాల్సిందే కానీ కుదరదు అన్నదానికి కుదరదు అని చెప్పారట. కాబట్టి అందరి యాటిట్యూడ్ అదే, ఎవరెవరిని కన్విన్స్ చేస్తారు. అదే ఆయన ఎవరిని మాట లెక్క చేసేవాడు లేదు కదా, సక్సెస్ అయ్యారు కదా కాంగ్రెస్ లో ఉండి కూడా. ఈయన కూడా సక్సెస్ కదా. జగన్ గారు ఫస్ట్ ఓటం పాలై ఉండొచ్చు కానీ అదే స్టాండ్ మీద గెలిచి చూపించారు కదా.